నమో భగవతే వాసుదేవాయ. ఇవాళ మనము శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 9వ అధ్యాయం 17వ శ్లోకం చదువుకుందాం. తస్మాదిదం దైవతంత్రం వ్యవస్య భరతర్షభ తస్యానువిహితో నాథ నాథ పాహి ప్రజాః ప్రభో. తస్మాదిదం దైవతంత్రం వ్యవస్య భరతర్షభ తస్యానువిహితో నాథ నాథ పాహి ప్రజాః ప్రభో. తస్మాదిదం దైవతంత్రం వ్యవస్య భరతర్షభ తస్యానువిహితో నాథ నాథ పాహి ప్రజాః ప్రభో. తస్మాత్ అందుచే, ఇదం ఇది, దైవతంత్రం విధితంత్రముగా, వ్యవస్య నిశ్చయించి, భరతర్షభ భరతవంశ శ్రేష్ఠుడా, తస్య ఆతనిచే, అనువిహిత వాంఛింపబడినట్లు, అనాథ అనాథలు, నాథ ప్రభువు, పాహి రక్షణమును స్వీకరింపుము, ప్రజాః ప్రజల యొక్క, ప్రభో ఓ ప్రభు. అనువాదము మరియు భాష్యము శిల ప్రభుపాదుల వారి ద్వారా. అనువాదం: కావున ఓ భరతశ్రేష్ఠ యుధిష్ఠిర, ఇది అంతయు భగవానుని యోచనయేనని నేను భావించుచున్నాను. అట్టి అచింత్యమైన భగవత్ సంకల్పమును ఆమోదించి దానిని అనుసరింపుము. ఇప్పుడు నీవు పాలనాధికారివైతివి కనుక ఓ ప్రభు, అనాథలైన ప్రజల రక్షణాభారమును నీవిప్పుడు స్వీకరింపవలెను. భాష్యం: ఇంటి ఇల్లాలు తన కుమార్తెకు ఉపదేశము చేయుట ద్వారా కోడలికి ఉపదేశము గావించునని ఒక సామెత కలదు. అదే విధముగా భగవంతుడు భక్తునకు ఉపదేశము చేయటం ద్వారా జగత్తుకు ఉపదేశము గావించును. భక్తుడైన వాడు భగవంతుని నుండి కొత్తగా తెలుసుకొనవలసినదేదీనూ ఉండదు. ఎందుకంటే ఆ దేవదేవుడు శ్రద్ధావంతుడైన భక్తునికి అంతరంగము నుండియే సదా ఉపదేశములు గావించుచుండును. కనుక భగవద్గీతోపదేశముల సందర్భము వలె ఎన్నడైనను భక్తునకు ఉపదేశము జరిగినట్లు కనిపించినచో అది కేవలం అల్పజ్ఞులైన జనులకు ఉపదేశము చేయు నిమిత్తమే అయి ఉన్నది. తత్కారణమున ఏమాత్రము కలత చెందక భగవాను నుండి సంప్రాప్తమైన కష్టములను వరదానముగా అంగీకరించుటనున్నది భక్తుని ధర్మమై ఉన్నది. ఎటువంటి సంశయములు లేకుండా రాజ్యపాలనా భారమును స్వీకరింపమని ఇక్కడ భీష్ముడు పాండవులకు ఉపదేశించుచున్నాడు. కురుక్షేత్ర యుద్ధ కారణమున అనాథలైన ప్రజలు ధర్మరాజు పాలనకై వేచి ఉండిరి. శుద్ధభక్తుడైన వాడు తనకు కలుగు కష్టములను భగవత్ ప్రసాదముగా భావించును. భగవానుడు పూర్ణుడు కనుక ఆ రెండింటి నడుమ ఎటువంటి లౌకిక భేదము లేదు. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాఖయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః.
శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకథా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీతపదకం శ్రీగురూన్ వైష్ణవాంసి శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితం. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతి గోపేశ గోపికాకాంత రాధాకాంత నమస్తే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వర వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఈ శ్లోకము ఎవరికి చెప్తున్నారు అందరికి తెలుసా? ఎవరు చెప్తున్నారు? భీష్ముడు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? యుధిష్ఠిరుడికి చెప్తున్నారు, ధర్మరాజుకి చెప్తున్నారు. ఆయన ఏమని పిలుస్తున్నారు? 3 పేర్లతో పిలుస్తున్నాడు ఇక్కడ. భరతర్షభ అంటే వృషభుడు అంటే గొప్పవాడు అని అర్థం. భరతర్షభ అంటే భరత వంశస్థుల్లో గొప్పవాడు అని అర్థం. భరతర్షభ అంటే భరత వంశ శ్రేష్ఠుడు, భరత వంశంలో పుట్టిన వాళ్ళందరిలో కూడా చాలా గొప్పవాడు. అది ధర్మరాజు. ఎందుకంటే భరతుడిలాగే ఈయన కృష్ణుడి యొక్క మహాభక్తుడు కాబట్టి ఈయనను భరతర్షభ అని పిలుస్తున్నారు. అలాగే అంటున్నారు, ప్రభో, ఓ ప్రభు, స్వామి, రాజా. అనాథానాథ, అనాథానాథ, నీవు అనాథులకు నాథుడవు. అనాథులంటే నాథుడు, పోషకుడు, రక్షకుడు లేనివాడు. ఎందుకు అలా చెప్తున్నారు అంటే యుద్ధం అయిపోయింది. ఈ యుద్ధంలో అందరూ మరణించారు. ధృతరాష్ట్రుడు పేరుకే రాజు, కానీ రాజ్యమంతా దుర్యోధనుడు ఆయన యొక్క అనుచరులు పరిపాలిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళంతా మరణించారు కాబట్టి రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు ఎవరు లేరు, ప్రజలకు పోషణ లేదు. అటువంటి అనాథలందరికీ నీవు నాథుడవు, ప్రభువు. ఒక విషయం చెప్తున్నారు ఇక్కడ, తస్మాదిదం దైవతంత్రం. ఇదంతా కూడా దైవతంత్రము. దైవతంత్రం అంటే ఏమిటి? భగవంతుడి యొక్క యోచన, భగవంతుడి యొక్క పథకం, భగవంతుడి యొక్క ప్రణాళిక, భగవంతుడి యొక్క నిర్ణయం, భగవంతుడి యొక్క నిర్దేశం. తస్మాదిదం దైవతంత్రం. ఇదంతా కూడా భగవంతుడి యొక్క నిర్ణయమని వ్యవస్య భావించి నీవు తస్యానువిహిత, అతను కోరుకున్నట్లు, అనువిహిత, అతను కోరుకున్నట్లు, అతను వాంఛించినట్లు. ఎవరతను? భగవంతుడు కోరుకున్నట్లు, భగవంతుడు వాంఛించినట్లు ప్రజాః పాహి, ప్రజలను రక్షించు. ఇదంతా కూడా భగవంతుడి యొక్క ప్రణాళికగా భావించి, దైవ నిర్ణయమని భావించి నీవు భగవంతుడు కోరుకున్నట్లుగా రాజయ్యి ప్రజలను పరిపాలించు అని భీష్మదేవుడు ధర్మరాజుకు చెప్తున్నాడు. ఇక్కడ దైవతంత్రం అంటే దైవ నిర్ణయం. ఏదంతా దైవ నిర్ణయం. తస్మాదిదం దైవతంత్రం. ఇదంతా కూడా దైవ నిర్ణయం అంటున్నాడు. ఏదంతా? ఏదంతా దైవ నిర్ణయము? జరిగిందంతా. ఏం జరిగింది? యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం. కురుక్షేత్ర యుద్ధమే కాదు, అంతకు ముందు జరిగిన అన్నీ కూడా. ముందేం చెప్తున్నాడు చూడండి. వీళ్ళని చూడగానే పాండవులు ఎలా వచ్చారట? వీళ్ళందరినీ, భీష్ముడిని చూడడానికి. భీష్ముడు ఎలా ఉన్నాడు? అంపశయ్య మీద ఉన్నాడు, ఆహారం తీసుకోవట్లేదు, మరణం కోసం ఎదురు చూస్తున్నాడు.
లేచి నిలబడే పరిస్థితిలో లేడు. అటువంటి భీష్ముడిని చూడడానికి వీళ్ళు వెళ్ళారు. ఎలా వెళ్ళారు? చక్కగా అలంకరించుకొని, మంచి మంచి బట్టలు వేసుకొని, బంగారు రథాల్లో, తర్వాత ఆ రథాలన్నీ కూడా గొప్ప గొప్ప మేలుజాతి గుర్రాలు నడుపుతున్నాయి. కృష్ణుడు, ద్రౌపది, పాండవులు ఇంకా అనేక మంది కలిసి వెళ్ళారు భీష్ముని చూడ్డానికి. చూడండి, ఎవరైనా చనిపోతుంటే వాళ్ళని చూడ్డానికి వెళ్తున్నప్పుడు మనం అలాగే పట్టుబట్టలు వేసేసుకొని మొత్తం మాలలు, అలంకారాలు, కిరీటాలు పెట్టుకొని ఒక ఫోటో సెషన్ కోసం వెళ్ళినట్టుగా అక్కడికి వెళ్తామా? వెళ్ళం. కానీ వీళ్ళు ఎందుకు వెళ్ళారు? వీళ్ళకి తెలీదా? భీష్ముడు యుధిష్ఠిరుడిని రాజుగా చూడాలనుకున్నాడు. పాండవుల్ని అలా రాజుగా, వాళ్ళు భూమండలానికి రాజులుగా, ఆ తర్వాత వాళ్ళని చక్కగా అలంకరించబడిన వస్త్రాలతోటి రాజ్యం అంతా జయించిన తర్వాత భీష్ముడు వాళ్ళను అలా చూడాలనుకున్నాడు. ఆయన యొక్క ఆ చివరి కోరికను తీర్చడం కోసం వాళ్ళు ఎలా వెళ్ళారు. వాళ్లకు ఎంతో దుఃఖం కలుగుతుంది. కర్ణుడు తన సోదరుడని తెలిసి యుధిష్ఠిరుడికి చాలా దుఃఖం కలిగింది. అప్పటికే పిల్లలందరూ చనిపోయారు, ఇంకా దుఃఖం కలుగుతుంది. అందరికంటే ముఖ్యంగా అభిమన్యుడు చనిపోయాడు, అది కూడా చాలా దుఃఖం కలుగుతుంది. ఇంకా అనేక మంది కుటుంబ సభ్యులు చనిపోయారు. ద్రౌపదికైతే తండ్రి, సోదరుడు, 5 పిల్లలు, బంధువులు అందరూ చనిపోయారు. అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఇలా వెళ్ళగలరా? వెళ్ళరు. అయినా కూడా వాళ్ళు వెళ్ళారు. ఎందుకంటే ఈయన వీళ్ళను అలా చూడాలనుకున్నాడు. చూసిన తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి. అహో కష్టమహో న్యాయం యద్యూయం ధర్మనందన జీవితం నార్హత క్లిష్టం విప్రధర్మాచ్యుతాశ్రయా. హో కష్టం, ఎంత కష్టం కలిగింది మీకు. అహో అన్యాయం, ఎంత అన్యాయం జరిగింది మీకు. ఎన్ని కష్టాలు పడ్డారు చూడండి. కుంతిదేవి ఒకసారి లెక్క చెప్తోంది ఎన్నెన్ని కష్టాలు పడ్డారు. విశాన్ మహాగ్నే పురుషాదర్శనాత్ అసత్సభాయా వనవాసకృత్స్రతః మృధే మృధేనేక మహారథాస్త్రతో ద్రౌణ్యస్త్రచాస్మాహరేభిరక్షిత. విషాగ్నే, వాళ్లకు విషం ఇచ్చి చంపాలనుకున్నారు భీముడికి. అగ్నిలో లక్కాగృహం కాలబెట్టి అందులో సజీవ దహనం చేయాలనుకున్నారు. ఎంతోమంది రాక్షసులతో పోరాడవలసి వచ్చింది. హిడింబాసురుడు, బకాసురుడు ఇత్యాది రాక్షసులతో పోరాడవలసి వచ్చింది. అరణ్యంలో అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది. చివరికి ఏకచక్రంలో అడుక్కు తినవలసి వచ్చింది. అసత్సభాయ, ఆ అసత్సభలో ద్రౌపదికి వస్త్రాభరణం చేయడం కోసం ప్రయత్నం జరిగింది. వనవాసం అనుభవించవలసి వచ్చింది. అనేక కష్టాలు అక్కడ చూడవలసి వచ్చింది. నిజానికి ఒకసారి ఆ కష్టాల్లో యుధిష్ఠిర మహారాజు అడుగుతున్నాడు ధౌమ్యుణ్ణి, అయ్యా మాకంటే ఎక్కువ కష్టాలు ఇంకెవరన్నా పడ్డారా అని. చాలామంది ఉన్నారు అని అప్పుడు రామాయణం చెప్తున్నాడు శ్రీరామచంద్రుడి గురించి, సీతా అమ్మవారి గురించి. అలాగే నల దమయంతుల కథ కూడా చెప్పాడు. నీకంటే ఎక్కువ కష్టాలు పడ్డ వాళ్ళు చాలా ఉన్నారు, మంచి రోజులు వస్తాయి, ఆగు అని చెప్పారు. చూడండి, ద్రోణాచార్యుడు కూడా గురువే, ధౌమ్యుడు కూడా గురువే. ఇద్దరికి తేడా ఏంటి? కష్టాల్లో ఉంటే ఆదుకోవడం కాదు, వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాడు అరణ్యంలోకి, వాళ్ళని కలుసుకున్నాడు, వాళ్ళకు అక్కడ కూడా ఓదార్పు చేస్తున్నాడు. ద్రోణాచార్యుడు ఒక ట్యూషన్ టీచర్ లాగా. మనం ట్యూషన్ టీచర్కి డబ్బులు ఇస్తాము, ఇంటికి వస్తారు, క్లాస్ చెప్తారు, వెళ్ళిపోతారు, అంతే. కానీ నిజమైన గురువు ధౌమ్యుడు. వాళ్ళు అరణ్యంలో ఉన్నారు,
వనవాసంలో ఉన్నారు. ఆ సమయంలో కూడా వాళ్ళు వెళ్ళి కూర్చొని వాళ్ళతో ఉండి వాళ్ళని ఓదారుస్తున్నారు. కాబట్టి ధౌమ్యుడు ద్రోణాచుడు కంటే గొప్ప గురువు. వనవాసంలో కష్టాలు పడ్డారు. మృధే అనేక మహారథాస్త్రతో, అనేక మంది మహారథులతో మళ్ళీ మళ్ళీ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఎన్నో కష్టాలు కలిగాయి. అటువంటి యుద్ధాల్లో కురుక్షేత్రం అన్నిటికంటే పెద్ద యుద్ధం. ఈ భూమండలంలో ఇప్పటికై అటువంటి యుద్ధం జరగలేదు. అవన్నీ అయిపోయాయి పోని అనుకుంటే ఇదిగో ఈ అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వచ్చింది. ఇలా అనేక కష్టాలు వచ్చాయి అని కుంతీదేవి, అన్నిట్లో నువ్వు మమ్మల్ని రక్షించావు అని భగవంతుని ప్రార్థిస్తుంది. ఇంకేం చెప్పింది తెలుసా? ఆ కష్టాలన్నీ మళ్ళీ మళ్ళీ రావాలి. అదేంటయ్యా, ఎవరందరూ కష్టాలు పోవాలి కష్టాలు పోవాలి కష్టాలు పోవాలని కోరుకుంటుంటారు. ఈవిడేమిటి రివర్స్గా మాట్లాడుతుంది? ఏమైనా మానసిక పరిస్థితి బాగాలేదా ఈవిడికి? లేదు, అన్ని కష్టాల్లో నువ్వు మాతోటే ఉన్నావు, నిన్ను ఎప్పుడు గుర్తుపెట్టుకున్నావు. కాబట్టి ఇప్పుడు కష్టాలు లేకపోతే నేను మర్చిపోతామేమో, అందుకని కష్టాలు రావాలని కోరుకుంది ఆ మాతల్ని. ఏం చెప్తున్నాడు భీష్ముడు? ఎంత కష్టం, అహో కష్టం అహోన్యాయం, ఎంత అన్యాయం జరిగింది మీకు. అన్యాయం ఎందుకు? గుడ్డివాడికి రాజ్యాధికారం లేదు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, భౌతికంగా కూడా గుడ్డివాడు, కళ్ళు లేనివాడు కాబట్టి. ఆధ్యాత్మికంగా కూడా గుడ్డివాడు. ఎందుకు? భగవత్తత్వం ఆత్మతత్వం తెలియదు కాబట్టి. ఎంతసేపు నేను నాది నేను నాది నేను నాది నేను నాది. చివర కురుక్షేత్రం జరుగుతున్నప్పుడు కూడా మామకా పాండవాశ్చైవ, నా పిల్లలు పాండవులు అంటున్నాడు. అట్లా ఈయన ఆధ్యాత్మికంగా భౌతికంగా రాజ్యాధికారం లేనివాడు కాబట్టి రాజ్యాధికారం ధృతరాష్ట్రుడు పెద్దవాడైనప్పటికీ కూడా పాండు మహారాజుకి రాజ్యం దక్కింది. ఆయన తర్వాత సహజంగా ఆయన పిల్లలు పాండవులకు రాజ్యం రావాలి. అది రాజ్యం వాళ్ళకి ఇవ్వకుండా ఎంత ప్రతిఘటించి దుర్యోధనుడు అనేక విధాలుగా వాళ్ళకు రాజ్యం దూరం చేయాలని ప్రయత్నిస్తే వాటన్నిటికీ కూడా ధృతరాష్ట్రుడు మౌనంగా సహకరించాడు. ధృతరాష్ట్రుడు అంటే ధృతము అంటే దృఢంగా అంటే గట్టిగా, రాష్ట్రము అంటే రాజ్యం. ధృతరాష్ట్రుడు అంటే కూడా రాజ్యాన్ని గట్టిగా అంటిపెట్టుకుని ఉండేవాడు. అది ధృతరాష్ట్రుడు అంటే అర్థం. అటువంటి పొలిటీషియన్స్ ఇప్పుడు కూడా ఉన్నారు. ఒక ఆయన పేరు పల్టు యాదవ్, పల్టు యాదవ్ కాదు, పల్టు కుమార్. పార్టీ ఏదైనా కానీ అధికారం నాదే, ఓట్లు ఎవరికి వేసినా కానీ నేనే అధికారంలో ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు. ధృతరాష్ట్రుడు అటువంటి వాడు, ఏదైనా చేసి అధికారం కాపాడుకోవాలి. అటువంటి ఎంత అన్యాయం చేశారు వీళ్ళకి. సరే అర్ధరాజ్యం ఇవ్వండి అన్నారు, ముందు ఇచ్చేసి అది కూడా మోసం చేసి మళ్ళీ తీసేసుకున్నారు. సరే 5 ఊళ్ళు ఇవ్వండి అన్నారు, 5 ఊళ్ళు కాదు కదా, సూది మోపినంత భూమి కూడా నేను మీకు ఇవ్వను అని చెప్పేశారు దుర్యోధనుడు. అప్పుడు యుద్ధం జరిగింది. రాయబారానికి స్వయంగా భగవంతుడు దేవాది దేవుడు కృష్ణుడే వచ్చి రాయబారం చేశాడు, అయినా కూడా ఒప్పుకోలేదు. సో యుద్ధం జరిగింది. ఎంత అన్యాయం జరిగింది మీకు. యద్యూయం ధర్మనందన, మీరందరూ కూడా ధర్మరాజు పిల్లలు, మూర్తి భవించిన ధర్మం. మన ధర్మరాజు మనం తెలుగులో చెప్పుకునేటప్పుడు యుధిష్ఠిరుడు అని చెప్పుకోం, ధర్మరాజు అని చెప్పుకుంటాం. ఎందుకంటే ధర్మానికి రాజు, యమధర్మరాజు పుత్రుడు, ధర్మనందనుడు అని. ధర్మనందనులైనా మీరందరూ కూడా మీకు ఎంత కష్టం కలిగింది. జనరల్గా తప్పు చేసే వాళ్లకు కష్టాలు కలుగుతాయి, అన్యాయం జరగచ్చు. కానీ మీరేం తప్పు చేయలేదు కదా, మీకెందుకు కష్టం కలిగింది, మీకెందుకు అన్యాయం జరిగింది. జీవితం నార్హత క్లిష్టం. ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు ఎవరు కూడా జీవించి ఉండలేరు. ఒక కష్టమా 2 కష్టమా, ఇన్ని కష్టాలు కలిగినప్పుడు ఎలా బతుకుంటారు. జీవితం నార్హత క్లిష్టం విప్రధర్మాచ్యుతాశ్రయ. బ్రాహ్మణులను ధర్మాన్ని అచ్యుతుడు అయిన కృష్ణుడి చేత మీరు రక్షింపబడాల్సిన వాళ్ళు. విప్రధర్మాచ్యుతాశ్రయ, మీరు ఆశ్రయించున్నారు భగవంతుడిని, అచ్యుతుడిని. చ్యుతులేని చ్యుతి అంటే నాశనం లేని అచ్యుతుడు, చ్యుతి లేని వాడు అచ్యుతుడు. అటువంటి అచ్యుతుడిని మీరు ఆశ్రయించి ఉన్నారు. గోవుల్ని సేవించారు, బ్రాహ్మణులను సేవించారు, ధర్మాన్ని సేవించారు. మీకెటువంటి కష్టాలు ఎలా కలిగాయి, మీకు ఇటువంటి అన్యాయం ఎలా జరిగింది. ఇటువంటి కష్టాలు ఇటువంటి అన్యాయం జరిగితే ఎవరు కూడా జీవించి ఉండజాలరు.
సంస్థితేతి రథే పాండౌ పృథా బాల ప్రజా వధూ యుష్మత్కృతే బహూన్ క్లేశాన్ ప్రాప్త తోకవతి ముహు. అయ్యయ్యో, మీ అమ్మకు ఎన్ని కష్టాలు కలిగాయి. నా కోడలు కుంతీదేవి అతిరథుడు అయిన పాండురాజు మరణంతో ఆవిడికి వైధవ్యం కలిగి ఎన్ని కష్టాలు వచ్చాయి. ఆమె చూడండి, పెళ్లి చేసుకొని వచ్చింది, కొంతకాలంలోనే వాళ్ళు అరణ్యానికి వెళ్ళారు. అంతకుముందు కూడా తను పుట్టంగానే ఆమె తండ్రి ఆమెని తన స్నేహితుడికి దత్తతగా ఇచ్చాడు. అలా తను ఎక్కడైతే పుట్టిందో ఆ ఇంట్లో కూడా ప్రేమాభిమానాలకు నోచుకోలేదు. అత్తగారింటికి రాగానే అరణ్యానికి వెళ్ళిపోయింది భర్తతో వెళ్ళాలి అని. సరే, భర్తతో అరణ్యంలో అయినా నివసించవచ్చు, ఆయనతోటి సహజీవనం సంసారం చేస్తూ అనుకుంటే, మనకు తెలుసు పాండురాజుకు ఆ శాపం కలిగింది, నీవు నీ భార్యను కనుక స్పృశిస్తే నువ్వు వెంటనే మరణిస్తావని. అరణ్యంలో భర్తను సేవిస్తున్నా భర్తతోటి ఏమి సుఖం అనుభవించలేదు ఆవిడ. అటువంటి ఆమెకు అన్ని కష్టాలు అనుభవించిన ఆవిడికి వైధవ్యం కూడా వచ్చింది. వైధవ్యం వచ్చినప్పుడు మాద్రి, అమ్మా, నేను మన భర్తతోటి నేను కూడా సతీ సహగమనం చేసి ఆయనతోటి నేను ఊర్ధ్వలోకాలకు వెళ్ళి ఆయనతో పాటు ఉంటాను, నువ్వు నీ పిల్లలతో పాటు నా పిల్లల్ని కూడా చూసుకో అని చెప్పింది. ఒప్పుకుంది. అంతటితో అయిపోయాయా కష్టాలు? కాదు. చిన్న పిల్లల్ని పెట్టుకొని మళ్ళీ హస్తినాపురం తిరిగి వచ్చింది. ప్రతిరోజు కూడా సమస్య, ఏ విధంగా వీళ్ళని చంపాలి, ఏ విధంగా వీళ్ళని పంపించేయాలి, ఏ విధంగా వీళ్ళకు రాజ్యాధికారం వీళ్ళకు దక్కకుండా చూడాలి అని ధృతరాష్ట్రుడు, గాంధారి, శకుని, ఆ తర్వాత దుర్యోధనుడు, ఆయన అనుచరులు అందరూ కూడా ఎంతో తీవ్రంగా ప్రయత్నించారు. యుష్మత్కృతే బహూన్ క్లేశాన్ ప్రాప్త తోకవతి ముహు. పిల్లలు లేనప్పుడే ఈమె అన్ని కష్టాలు అనుభవించింది. పిల్లలు పుట్టిన తర్వాత కష్టాలు తగ్గుతాయి అనుకుంటే మిమ్మల్ని అందరినీ కన్న తర్వాత ఇంకా ఎక్కువ కష్టాలు అనుభవించింది. ఎందుకంటే మీ కష్టాలన్నీ ఆవిడ కష్టాలతోటి. తోకవతి అంటే పిల్లలు కలిగింది. పిల్లలు లేని వాళ్ళ కష్టం ఉంటుంది అనుకుంటారు లోకంలో. 5 కొడుకులు, అంతంత గొప్ప కొడుకులు పుట్టిన తర్వాత ఏ కష్టం లేకుండా సుఖంగా జీవిస్తాం అనుకుంటారు. ఆ పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఎక్కువ కష్టాలు అనుభవించింది. యుష్మత్కృతే బహూన్ క్లేశాన్ ప్రాప్త తోకవతి ముహు. ఒక్కసారి 2 సార్లు కాదు, ముహు మళ్ళీ 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 అనేక కష్టాలు అనుభవించింది. ఎందుకయ్యా ఈ కష్టాలు, ఈ అన్యాయం? ఎలా వీటిని అర్థం చేసుకోవడం? సర్వం కాలకృతం మన్యే భవతాం చ యదప్రియం. ఇవన్నీ కూడా, ఈ అప్రియమైనవన్నీ, ఈ అన్యాయమైనవన్నీ, ఈ కష్టాలన్నీ కూడా మీకు ఎలా కలిగాయి అంటే ఇదంతా కాలకృతమని నేను అనుకుంటున్నాను. సపాలో యద్వశే లోకో వాయోరివ ఘనావళి. వాయోరివ ఘనావళి. మేఘమండలమంతా కూడా, ఆకాశంలో ఉన్న మేఘాలన్నీ కూడా వాయువు వెళ్తూ ఉంటే, గాలి వెళ్తూ ఉంటే ఆ గాలితోటి చెల్లా చెదురైపోతుంటాయి. అదే విధంగా లోకాలన్నీ, ఆ లోకంలో ఉండే జనాలందరూ కూడా అనివార్యమైన కాల ప్రభావంలో కొట్టుకుపోతూ ఉంటారు. ఆ కాలానికి వసులై ఉంటారు. ఏ విధంగా అయితే మేఘాలు వాయువుతో ప్రభావితమై ఉంటాయో అదేవిధంగా లోకంలో ఉండే జనులందరూ కూడా ఈ కాల ప్రభావంలో ఉంటారు. మనం ఏం చెప్పుకుంటాము? ఎక్కడ భగవంతుడున్నాడో అక్కడ కష్టాలు లేవు, ఎక్కడ ధర్మం ఉందో అక్కడ కష్టాలు లేవనుకుంటాం. కానీ మీ విషయంలో ఏం జరిగింది? ఎత్ర ధర్మసుతో రాజా గదాపాణిర్వృకోదరః కృష్ణో స్త్రీ గాంధీవం చాపం సహృత్కృష్ణస్తతో విపాత్. ఎక్కడైతే ధర్మసుతుడు యుధిష్ఠిరుడు ఉంటాడో, ఎక్కడైతే గదాపాణి గదను ధరించిన భీష్ముడుంటాడో, ఎక్కడైతే గాంధీవం ధరించిన అర్జునుడు ఉంటాడో, ఎక్కడైతే
హితకారి అయిన కృష్ణుడు ఉంటాడో అక్కడ విపత్తులు ఉండవు. కానీ ధర్మరాజు ఉన్నాడు, ఇక్కడ గదాపాని భీముడు ఉన్నాడు, గాంధీవం ధరించిన అర్జునుడు ఉన్నాడు, మీ అందరితో పాటు భగవంతుడు ఎప్పుడు ఉన్నాడు. అయినా కూడా మీకు ఇన్ని కష్టాలు కలిగాయి. నహ్యస్య కర్హి చిద్రాజన్ పుమాన్ వేద విదిత్సితం యద్విజిజ్ఞాసయా యుక్త ముహ్యంతి కవయోపి. ఆ భగవంతుడి యొక్క యోచన, ఆ భగవంతుడి యొక్క ప్రణాళిక, ఆయన యొక్క పథకము ఎవ్వరు కూడా తెలుసుకోలేరు. ముహ్యంతి కవయోపి, మహాకవులు, మహా తత్వజ్ఞులు, జ్ఞానులు, అటువంటి వాళ్ళు కూడా భగవంతుడి యొక్క ఆ యోచన తెలుసుకోకుండా ముహ్యంతి, వాళ్ళందరూ కూడా మోహితులు అవుతున్నారు. భగవంతుడి యొక్క ప్రణాళిక ఎవ్వరికీ తెలియదు, భగవంతుడి యొక్క పథకం ఎవ్వరికీ తెలియదు. ఆయన ఏం కావాలనుకుంటున్నాడు, ఆయన ఏమి ఎలా చేయిస్తున్నాడు అనేది ఎవరికీ తెలియదు. శిల ప్రభుపాదుల వారు కూడా కృష్ణ చైతన్య ఉద్యమం ప్రారంభించాలని చెప్పి భారతదేశం విడిచిపెట్టి విమాన టికెట్ కూడా కొనుక్కోలేరు. ఒక రవాణా ఓడ వెళ్తుంటే అందులో టికెట్ కోసం శ్రీమతి మురార్జీని, ఆవిడ్ని బతిమిలాడి ఆమె దగ్గర సరుకుల రవాణా ఓడ వెళ్తుంటే ఆ ఓడలో ఎక్కి వెళ్ళాడు ఒక్క ఆయన. వృద్ధాప్యంలో ధనం లేదు, జనం లేరు, కానీ కేవలం భక్తి మాత్రమే ఉంది. అటువంటి శిలా ప్రభుపాదుల వారికి అందులో గుండెపోటు, హార్ట్ అటాక్ వచ్చింది అందులో వెళ్ళేటప్పుడు. అప్పుడు ఆయన ఒక పాట రాసుకున్నాడు. డాక్టర్ లేడు, మందులు లేవు, ఓడలో ఉన్నాడు. ఆ పాటలో రాస్తున్నారు, ఇది ఒక తోలుబొమ్మలాట, నువ్వు నాతో, నేను ఒక తోలుబొమ్మను, నువ్వు నాతో ఏం చేయాలనుకుంటే అది చేయించు అని. కాబట్టి భగవంతుడి యొక్క పథకం, భగవంతుడి యొక్క ప్రణాళిక ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ ఎవరికీ తెలియదు అంటున్నారు, కానీ మహాభక్తులకు తెలుసు. ఎంతో కొంతమంది మహాభక్తులకు. ఎందుకు భగవంతుడు తన భక్తులను కూడా అన్ని కష్టాలు అనుభవించేటట్లు చేస్తాడు. ఇప్పుడు చెప్తున్నాడు, తస్మాదిదం దైవతంత్రం. ఇదంతా కూడా భగవంతుడి ప్రణాళిక. మనం ఒక్కొక్కసారి ఉట్టి మాటల్లో చెప్పేస్తుంటాం. ఎవరన్నా ఏడుస్తున్నారనుకోండి, ఎవరన్నా దుఃఖిస్తున్నారనుకోండి, ఎవరికన్నా శోకం, బాధ, మోహం కలిగాయనుకోండి, మ్యాన్ వై ఆర్ యు క్రైయింగ్, దిస్ ఈస్ ప్లాన్ ఆఫ్ ది లార్డ్, చాంట్ అండ్ బీ హ్యాపీ. ఎందుకు ఏడుస్తున్నావు? ఇది భగవంతుడి ప్రణాళిక, జపించండి, ఆనందించండి అని చెప్పేస్తుంటాం. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, భీష్ముడు ఎప్పుడు చెప్పాడు ఈ విషయం, ఇది భగవంతుడి యొక్క ప్రణాళిక, దైవతంత్రమని? వాళ్ళను సజీవ దహనం చేయాలి అనుకున్నప్పుడు చెప్పలేదు. విదురుడికి తెలుసు, భీష్ముడికి తెలుసు, అప్పుడు చెప్పలేదు. ద్రౌపదికి అవమానం జరిగినప్పుడు చెప్పలేదు. జుట్టు పట్టుకొని ఆమెను సభలోకి ఈడ్చుకొచ్చినప్పుడు చెప్పలేదు. ఆయన అక్కడే ఉన్నాడు. ఇది దేవుడి నిర్ణయం, దైవ ప్రణాళిక. ఆమె వస్త్రాపహరణానికి ప్రయత్నించినప్పుడు దుర్మార్గులు అప్పుడు చెప్పలేదు. యుద్ధంలో చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాడు. ఇదంతా భగవంతుడి నిర్ణయం. ఇప్పుడు ఆయన మరణం ఆసనమైంది. ఇంకొకటి, వీళ్ళందరికీ మంచి రోజులు వచ్చాయి. వీళ్లకు ధర్మరాజు రాజయ్యాడు. ఇప్పుడు చెప్తున్నాడు, నీకు జరిగిందంతా కూడా భగవంతుడి యొక్క నిర్ణయం. కాబట్టి మనము ఎప్పుడైనా ఎవరికైనా చెప్పాలంటే జాగ్రత్తగా ఉండాలి. సమయం, సందర్భం చూసుకొని చెప్పాలి. ముందు మనకు చెప్పడానికి అధికారం లేకపోతే చెప్పకూడదు. మనకు చెప్పే అధికారం ఉన్నా వాళ్ళకు వినే అవకాశం లేకపోతే చెప్పకూడదు. కేవలం అర్హత ఉంటే చెప్పకూడదు. అర్హతతో పాటు అనుభవం ఉండాలి. పాత్రత ఉంటే సరిపోదు, పాత్రతతో పాటు పవిత్రత ఉండాలి. ఎందుకంటే మనం చెప్పింది వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితిలో ఉంటే వాళ్ళకి చెప్పాలి. అంతేగాని మనం ఎవరైనా కష్టాలు ఉంటుంది, ఇదంతా భగవంతుడి నిర్ణయం అని చెప్పేసి అనుకోండి, వాళ్ళు భగవంతుడికి దగ్గరకు వచ్చే లోపల భగవంతుడి నుంచి దూరంగా వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు ఆ తప్పు మనదవుతుంది. చాలా జాగ్రత్తగా ఎవరికి ఎప్పుడు ఎలా చెప్పాలో అలా చెప్పాలి. కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్చాలి. ఇదేనే కాదు,
అంతా కూడా నా నా ఇదంతా నా ప్లానే, నా ప్రణాళికే అని భగవంతుడు కూడా అర్జునుడికి చెప్పాడు. ముందుగా అర్జునుడు ఏడుస్తున్నాడు, అప్పుడే చెప్పలేదు. అప్పుడు ముందుగా మెల్లగా 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 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం అన్నీ అయిపోయిన తర్వాత 10వ అధ్యాయంలో అర్జునుడికి అర్థమైంది, ఈయన భగవంతుడు, ఈయన దాసుడిని. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్వాం ఋషయః సర్వే అసితో దేవలో వ్యాసః. వీళ్ళంతా చెప్పారు నాకు, నువ్వు పరం బ్రహ్మవు, పరంధాముడివి, పరమ పవిత్రుడివి, నీవే దేవాది దేవుడివి, ఆదిదేవుడివి, పుట్టుకలేని వాడివి, ప్రభువు. ఈ విషయం నాకు నువ్వే కాదు. ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా. ఋషులు చెప్పారు, దేవర్షి నారదుడు చెప్పాడు. అసితో దేవలో వ్యాసః, వ్యాసుడు చెప్పాడు, దేవలుడు అసితుడు చెప్పాడు. స్వయం చైవ బ్రవీషిమే, నువ్వు ఇప్పుడు చెప్పావు. ఇదంతా నాకు అర్థమైందని అర్జునుడు చెప్తున్నాడు. ఆ తర్వాత 11వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు, ఇదంతా నా ప్రణాళికే, వీళ్ళందరినీ నేను అప్పటికే చంపేశాను, నీవు నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్, నువ్వు నిమిత్త మాత్రుడివి కమ్ము అని. కాబట్టి మనం ఏమనుకుంటామంటే, అరే ప్రభుపాదులు వారు చెప్పారు, పర్పోర్ట్లో ఉంది, నేను అదే చెప్పేస్తున్నాను వీళ్ళకు అనుకుంటాం. కానీ అదే ఆయన ఎలా చెప్పారో మనం అలాగే చెప్తామని మనం అనుకున్నా ఆయనకు వచ్చిన ఫలితం మనకు రాదు. కాబట్టి కష్టాల్లో ఉన్న వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. ఇది భీష్ముడికి వెనతో పెట్టిన విద్య. ఎంత చక్కగా ఇప్పుడు చెప్తున్నారు, అన్ని కష్టాలు అప్పుడు పడ్డారు కదా, అవన్నీ ఈయనే చేశారు. మిమ్మల్ని ఇంత గొప్పవాళ్ళుగా చేయడం కోసమే, ఈ ప్రపంచానికి తన భక్తుడు ఎలా ఉంటాడో చూపించడం కోసమే చెప్పారు. ఈయన చెప్తున్నాడు, మీరు ఏషవై భగవాన్ సాక్షాదాద్యో నారాయణ పుమాన్ మోహయన్ మాయయా లోకం గూఢశ్చరతి విష్ణుషు. ఈయన సాక్షాత్తు భగవంతుడు, ఆది నారాయణుడు, పరమ పురుషుడు, లోకాలన్నింటినీ మాయలో పెట్టే ఈ మహానుభావుడు ఈ యాదవుల్లో పుట్టి ఈ విధంగా గూఢంగా తిరుగుతున్నాడు. అస్యానుభావం భగవాన్ వేదగుహ్యతమం శివ దేవర్షిర్నారద సాక్షాత్ భగవాన్ కపిలో నృప. ఏ కొద్ది మందికి మాత్రమే ఈయన గురించి తెలుసు. కపిలుడికి, దేవర్షి అయిన నారదుడికి, శివుడికి, కొంతమంది మహాజనులకు మాత్రమే ఈయన గురించి తెలుసు. అయ్యా, యం మన్యసే మాతులేయం ప్రియం మిత్రం సుహృత్తమం అకరో సచివం దూతం సౌహృదాధర సారథిం. ఎవరినైతే మీరు మీ బావ అనుకుంటున్నారో, మీ ప్రియుడు అనుకుంటున్నారో, మీ స్నేహితుడు అనుకుంటున్నారో, మీ హితకారి అనుకుంటున్నారో, మీ మినిస్టర్, మీ మంత్రి అనుకుంటున్నారో, మీ దూత అనుకుంటున్నారో, మీ శ్రేయోభిలాషి అనుకుంటున్నారో, మీ రథ సారథి అనుకుంటున్నారో, ఆయన సాక్షాత్తు దేవాది దేవుడు. ఆయన ఎప్పుడు మీతోటే ఉన్నాడు, మిమ్మల్ని కాపాడాడు. మీకు ఈ కష్టాలు కలిగించింది, లోకంలో ఎన్ని కష్టాలు కలిగినా నా భక్తులు పడిపోరు అని మీ ద్వారా నిరూపించడం కోసమే భగవంతుడు ఇలా చేశాడు. ఇది భగవంతుడి ప్రణాళిక అని చెప్తున్నారు. అందరికీ కష్టాలు రావు, అందరికీ కష్టాలు వస్తాయి. భక్తులకి కష్టాలు రావు, కొంతమంది భక్తులకు చాలా కష్టాలు వస్తాయి. కొన్ని కష్టాలు మన కర్మ విలిఖితాలు, మన తలరాత, మనం చేసిన పూర్వజన్మలో చేసిన పాపాలను బట్టి ఇప్పుడు మనకు ఆ కష్టాలు వస్తాయి. కానీ కొన్ని కష్టాలు కొంతమంది భక్తులకు భగవంతుడు స్వయంగా కల్పిస్తాడు. ఎందుకంటే ఆ భక్తుడి కీర్తిని విశ్వవ్యాప్తం చేయడానికి, ఆ భక్తుడి ఉదాహరణని మానవ సమాజానికి చూపించడం కోసం, ఆ భక్తుడి గొప్పతనాన్ని అజరామరం చేయడం కోసం భగవంతుడు చూపిస్తాడు. కాబట్టి మనం ఒక్కొక్కసారి చెప్తున్నాము అనుకుంటాం, కానీ చాలా జాగ్రత్తగా చూసుకొని
మనం చెప్పాలి, ఎవరికి ఏం చెప్తున్నామో అని. నేను చెప్పదలుచుకుందిదే. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఎస్, చాలా చక్కగా వివరించారు ప్రభు. మనము ఇతర భక్తులు ఆపదలో ఉన్నప్పుడు లేదా వాళ్ళ కష్టాలు కడిగినప్పుడు మనము ఏ విధంగా వాళ్ళని ఓదార్చాలి అవన్నీ కూడా చర్చించుకున్నాము. ఇప్పుడు మన జీవితంలోనే అప్పుడప్పుడు కష్టాలు రావచ్చు. అది చాలాసార్లు మన సొంత నిర్లక్ష్యం వల్ల కలగవచ్చు. ఇప్పుడు మనము ఎలా భావించాలి? కొందరు ఎలా అంటే ఏదైనా మంచిది జరిగితే అప్పుడు భగవంతుడికి క్రెడిట్ ఇవ్వరు. కానీ మన జీవితంలో ఏదో నిర్లక్ష్యం వల్ల కష్టం వస్తే మనం ఏమనుకుంటామంటే బహుశా ఇది భగవంతుడి ప్రణాళిక ఏమో, ఆయన నిర్ణయం ఏమో అని చెప్తాం. మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా చూడాలి? మన జీవితంలో మనం కష్టం వచ్చినప్పుడు మనము ఎలా దానిని తీసుకోవాలి అనేది ప్రశ్న. బ్రహ్మదేవుడు ఒక శ్లోకం చెప్తున్నాడు. తత్తేను కంపాం సుసమీక్షమానం. వాట్ ఇస్ సెకండ్ లైన్? తత్తేను కంపాం సుసమీక్షమానం భుంజాన ఏవాత్మకృతం విపాకం. ఈ యొక్క కష్టము నాకు ఇంతకంటే పెద్ద కష్టం కలగాల్సింది, కానీ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఇంత మాత్రమే కలిగింది అని భక్తుడు అనుకోవాలి. అలా అనుకున్నవాడే భక్తుడు అని బ్రహ్మదేవుడు స్వయంగా చెప్తున్నాడు. తత్తేను కంపాం సుసమీక్షమానో భుంజాన ఏమాత్మ కృతం విపాకం హృద్వా గోపుభిర్ విదతాన్ నమస్తే జీవేతయో ముక్తిపదే సదాయబాక్. అటువంటి వాడు అలా ఎవరైతే అనుకుంటారో నాకు ఇంకా పెద్ద కష్టం కలగాల్సింది, భగవంతుడి దయతోటి ఇంత మాత్రమే కలిగింది అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు దాయబాక్ అంటే ఏమిటంటే వారసుడు, భగవంతుడి యొక్క ప్రేమకు అనుగ్రహానికి వారసుడు. ఎట్లయితే తండ్రి చనిపోతే వారసుడిగా పిల్లలకు ఆస్తి లభిస్తుందో అట్లాగే భగవంతుడి ప్రేమకు వీళ్ళు నిజమైన వారసు. ఎవరైతే నా కలిగిన కష్టం మాత్రమే, నేను చేసిన పాపాలకు నాకు ఇంకా ఎంతో పెద్ద కష్టం కలగాల్సింది అని అనుకుంటారు. కాబట్టి నిజమైన భక్తుడు ఎలా అనుకోవాలి అంటే అలా అనుకోవాలి. కానీ ఇతరులకు కూడా అలాగే అవుతుంది, కానీ వాళ్ళకి అలా చెప్పకూడదు. జాగ్రత్తగా ఈ విషయాన్ని సరైన సందర్భంలో వాళ్ళకి చెప్పాలి. దుఃఖంలో ఉన్న వాళ్లకు మనము అన్ని రకాల చేయూతనివ్వాలి. అది నేను చెప్పదలుచుకున్న విషయం. కానీ మనకే దుఃఖం కలిగినప్పుడు, దుఃఖం అందరికీ కలుగుతుంది. నిన్న ఒక ఉదాహరణ చెప్పాను. ఏమిటంటే అభిమన్యుడు చనిపోయినప్పుడు అర్జునుడికి ఇంత దుఃఖం కలిగింది. భగవద్గీతలో అన్ని శ్లోకాలు చెప్పారు భగవంతుడు, నువ్వు శరీరానివి కాదు, నువ్వు ఆత్మవు అని. శరీరానికి పుట్టినవాడు కొడుకు, ఆయన అంగజుడు అని పిలుస్తారు కొడుకుని. అటువంటి కొడుకు చనిపోతే అంత దుఃఖం కలిగింది. ఇంత గొప్ప జ్ఞాని, ఇంత గొప్ప భక్తుడు అర్జునుడికి. తర్వాత అర్జునుడి భార్య సుభద్ర, ఆవిడెవరు? యోగ మాయాదేవి, మహామాయాదేవి. మనం ఎవరైతే మాయా అని చెప్పుకుంటున్నామో ఆ మాయాదేవి సుభద్ర. అటువంటి మాయ కూడా నా కొడుకు చనిపోయాడని ఏడుస్తుంది. అయ్యో, నువ్వు జీవులందరినీ మోహంలో ఉంచి వీళ్ళు నా కొడుకులు, నా కూతుళ్ళు, నా పిల్లలు అనే మోహంలో అందరినీ నువ్వే ఉంచుతావమ్మా. అటువంటి నువ్వు నీ కొడుకు చనిపోతే నువ్వే ఏడవడం ఏంటి అని. కాకపోతే భౌతిక ప్రపంచంలో వాళ్ళు వచ్చినందుకు భౌతిక ప్రపంచంలో జనులు ఏ విధంగా చేస్తున్నారో వాళ్ళు అలా చేస్తున్నారు. నిజానికి భక్తుడికి దుఃఖం ఉండదు, భక్తుడికి ఇలా చెప్పించుకోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు భగవంతుడి ప్రణాళికలో భాగంగానే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయము అంటే, అందరికీ శోకం కలుగుతుంది, అందరికీ దుఃఖం కలుగుతుంది. కానీ తెలివైన వాళ్ళు తొందరగా విడిచిపెట్టేస్తారు. తెలివి తక్కువ వాళ్ళు జీవితాంతం ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటారు. కొంతమంది నేను చూస్తుంటాను, ఎవరో ఒకళ్ళకి పెళ్ళి అవుతుంది, ఒక ఆమె ఎప్పుడు వచ్చి ఏడుస్తూ ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఆమె కూతురు పెళ్లి కాకుండా చనిపోయిందంట. ఏ పెళ్లి జరుగుతున్నా అదే గుర్తు వస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. అట్లా ఉండకూడదు. 64 అంశాల్లో ఇది కూడా ఒకటి చెప్పారు.
శోకము ఎప్పుడూ దాన్నే పట్టుకుంటూ దుఃఖిస్తూ ఉండకూడదు. కొన్నిసార్లు శోకం కలుగుతుంది, కొన్నిసార్లు దుఃఖం కలుగుతుంది. మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ఆధ్యాత్మికంగా, అంతేగాని దాన్నే పట్టుకొని ఏడుస్తూ కూర్చోకూడదు. ఇది లేదు, అది లేదు, ఇది కావాలి, అది కావాలి. అది మనకు శోకం కలిగినప్పుడు మనం దుఃఖించకూడదు. చెప్పండి. భీష్ముడికి అంతా తెలుసు కదా, ఆయన అధర్మం వైపు ఎందుకున్నాడు, ధర్మం వైపు ఎందుకు లేడు. అది కూడా భగవంతుడి యొక్క ప్రణాళిక. భగవంతుడు ఏం నిరూపించాలనుకున్నాడంటే, మనం భక్తులమైనప్పటికీ కూడా ధర్మం వైపు లేకుంటే మనం ఓడిపోతాము అనే విషయం ప్రపంచానికి నిరూపించడానికి కోసం ఒక వీరాధి వీరుడైన భీష్ముడి లాంటి వీరాధి వీరుడైన ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే కాలగర్భంలో కలిసిపోతారు అనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి భీష్ముడి లాంటి మహాభక్తుడిని భగవంతుడు ఆ పాత్రలో ప్రవేశపెట్టాడు. భగవంతుడు ఆయన ద్వారా ఈ విషయాన్ని నిరూపించారు. యతో ధర్మస్తతో జయః, ఎక్కడ ధర్మం ఉంటుందో జయం అక్కడే ఉంటుంది. కాబట్టి ఆ విషయం నిరూపించడం కోసం భగవంతుడు భీష్ముడిని ఒక ఉదాహరణగా ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇది కూడా ఇంకొకటి, భీష్ముడు నేను వివాహం చేసుకోను, నా తల్లికి మాటిచ్చాను కాబట్టి నేను వివాహం చేసుకోను, పిల్లలను కనను అని భీష్మ ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఆయన భీష్ముడయ్యాడు. అంత క్రితం ఆయన పేరు దేవవ్రతుడు. అష్టవసువుల్లో ఒకడు. గంగాదేవి బిడ్డగా పుట్టాడు. సాక్షాత్తు భగవంతుడైన పరశురాముడినే గురువుగా స్వీకరించాడు. కారణ జన్ముడు. అటువంటి భీష్ముడు తప్పు చేయడం మనకు అధర్మం వైపు ఉండడం మనకు సమంజసంగా అనిపించదు. నిజమే. ఎందుకు చేశారు ఇలా? నేను ఈ హస్తినాపుర సింహాసనాన్ని నేను రక్షిస్తాను, నేను వీళ్లకు ఎన్నడూ వ్యతిరేకం కాను అని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి ఆ ప్రతిజ్ఞ కోసం ఈ హస్తినాపురం మీద చివరికి పాండవులు దండెత్తినా కూడా వాళ్ళతోటి యుద్ధం చేశాడు. అది అధర్మం అని ఆయనకు తెలియదా? తెలుసు. మొత్తం చివరిలో కూడా ఆయన ధర్మం అంతా చెప్పాడు. అంటే ధర్మ వ్యతిరేకమైన యుద్ధం చేస్తే నాశనం కలుగుతుంది అని ఆయనకు తెలీదా? తెలుసు. ఆయన ఎందుకు చేశాడు? కృష్ణుడి భక్తులు పాండవుల్ని రాజుగా చూడాలని ఆయన తాను నశించిపోయినా సరే వీళ్ళు రాజులవ్వాలి అని ఆయన కోరుకున్నాడు. దుర్యోధనుడితో పోషింపబడ్డాడు కాబట్టి, ధృతరాష్ట్రుడితో పోషింపబడ్డాడు కాబట్టి మనము ఎవరి దగ్గరైనా పని చేస్తుంటే మన ప్రభువు కోసం మనము ఆయన యొక్క రక్షణ కోసం మనం పనిచేయాలి. ఆ ఉద్దేశంతో భీష్ముడు అలా చేశాడు. కానీ ఇదంతా కూడా మీకు జరిగిందంతా కూడా దైవ నిర్ణయం అని చెప్తున్నాడు ఆయన. ఆయనకు జరిగిందంతా కూడా దైవ నిర్ణయమే. భగవంతుడు అలా చేశాడు. దీని ద్వారా భగవంతుడు ప్రపంచానికి ఏం ప్రకటించాలనుకున్నాడంటే, ఎంత గొప్పవాడివైనా కావచ్చు, వీరాధి వీరుడు అయినా కావచ్చు, కానీ విని ఎరుగని మహాయోధుడు అయినా కావచ్చు, ధర్మం నీ వైపు లేకపోతే నువ్వు ఓడిపోతావు. ఇవాళ చూడండి,
99 సీట్లు వచ్చిన వాళ్ళు కొంతమంది మేము గెలిచామనుకుంటున్నారు. అసలు ఇది చాలా వింత. మిగతా వాళ్ళు ఓడిపోయారు, మేము గెలిచామని వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా అనేక మంది ఏది జయమో ఏది పరాజయమో వాళ్ళకి తెలియట్లేదు. నిజానికి ధృతరాష్ట్రుడు కూడా అదే ప్రశ్న అడగాలనుకున్నాడు, యుద్ధంలో ఎవరు గెలుస్తారు, మరి అలా అడిగితే బాగుండదు కదా అని ఏమడుగుతున్నాడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ, కురుక్షేత్రం ధర్మక్షేత్రం కదా, అక్కడ యూత్సవ అందరూ యుద్ధం చేయాలని అక్కడికి వచ్చారు కదా. మామక పాండవాశ్చైవ, నా పిల్లలు కూడా వచ్చారు, పాండవులు కూడా వచ్చారు. ఏం చేశారు? అరే, యుద్ధం చేయడానికి వచ్చారు, యుద్ధ రంగంలోకి వచ్చారు, బాణాలు పట్టుకొని వచ్చారు, అష్టాచమ్మ ఆడుకోరు కదా, యుద్ధమే కదా చేస్తారు. అంటే నువ్వు అడగదలుచుకున్న ప్రశ్న ఏమిటి? ఎవడు గెలుస్తాడు అది నువ్వు అడగాలి, కానీ నువ్వు అడగట్లేదు. ఏం చేస్తున్నారు అని అడుగుతున్నావు. దానికి ఆయన ఏం చెప్పాడు? ఆయన చెప్పచ్చు కౌరవులు ఓడిపోతారు, పాండవులు గెలుస్తారని. ఆయన కూడా ఇట్లా ఇండైరెక్ట్గా చెప్పాడు. ఇండైరెక్ట్గా అడిగాడు కదా పరోక్షంగా, ఆయన కూడా పరోక్షంగా చెప్పాడు. యత్ర యోగేశ్వరో కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ ధ్రువానీతిర్మతిర్మమ. అయ్యా, మతిర్మమ, నా యొక్క అభిప్రాయం ప్రకారం ఎక్కడ కృష్ణుడు ఉంటాడో, ఎక్కడ అర్జునుడు ఉంటాడో అక్కడే ధర్మం ఉంటుంది, అక్కడే విజయం ఉంటుంది అని చెప్పాడు ఆయన. అది భగవద్గీతలో మొదటి శ్లోకం, ఇది భగవద్గీతలో చివరి శ్లోకం. ఆయన అడిగిన ప్రశ్నకు ఈయన జవాబు చెప్పాడు, అంతే. కాబట్టి ధర్మం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడ ఉంటుంది. అట్లా ప్రపంచానికి ఆ విషయం చాటి చెప్పడం కోసం భగవంతుడు ఉన్నాడు. చూడండి, ఇప్పుడు మనము ఒక డ్రామా వేయాలి. మన గౌర పూర్ణిమ నాడు డ్రామా వేసాం. కొంతమంది జగాయి మదాయిగా నటించారు డ్రామాలో. ఎందుకు? భక్తులకు ఆనందం కలిగించడం కోసం, భగవంతుడి యొక్క ఈ నాటకాన్ని అందరికీ చూపించడం, చైతన్య మహాప్రభు లీలను అందరికీ చూపించడం కోసం. వాళ్ళు కూడా భక్తులే, కానీ వాళ్ళకు జగాయి మదాయి వేషం వేశారు. అట్లాగే భీష్ముడిని కొద్దిగా ఇక్కడ విలన్ క్యారెక్టర్లో, అంటే అధర్మం సైడ్ ఉండేటట్టుగా భగవంతుడు ఇలా ఈ పాత్ర ఆయనతో పోషింపజేసి ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నాడు. నిజానికి భీష్ముడు ఎంత గొప్పవాడు అని ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడు కృష్ణుడు. అనుకొని ఏం చేశాడు? నాకంటే గొప్పవాడు భీష్ముడని నేను అందరికీ నిరూపించాలి, అప్పుడే అందరూ భీష్ముడిని అంగీకరిస్తారు అనుకున్నారు. అదేంటి, భగవంతుడి కంటే గొప్పవాడిని ఎలా నిరూపిస్తాడు భగవంతుడు అంటే చూడండి, అర్జునుడు యుద్ధం జరగకముందు ఏడుస్తున్నాడు. అయ్యో, యుద్ధం జరిగితే అందరూ చచ్చిపోతారు, యుద్ధం జరిగితే ఇంత నష్టం జరుగుతుంది, కులం నాశనం అయిపోతుంది, అందరూ కూడా చనిపోతారు మనం అని అర్జునుడు ఊహించుకుంటూ ఏడుస్తూ ఉంటే కృష్ణుడు ఆయన్ని ఓదార్చాడు. యుద్ధం నిజంగానే జరిగింది, సర్వనాశనమైంది, కుల నాశనమైంది, అనేక మంది భర్తల్ని పోగొట్టుకున్నారు. అప్పుడు యుధిష్ఠిరుడు ఏడుస్తున్నాడు, కృష్ణుడు వచ్చి ఓదారుస్తున్నాడు. ఆయన కూడా ఏడుస్తూనే ఉన్నాడు. కృష్ణుడు వచ్చాడు, వ్యాసుడు వచ్చాడు, మిగతా వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు, చెప్పారు యుధిష్ఠిరుడికి. ఆయన దుఃఖం పోల. భీష్ముడి దగ్గరకు వచ్చిన తర్వాత, భీష్ముడు ఉపదేశం చేసిన తర్వాత ఆయనకు దుఃఖం పోయింది. దీని ద్వారా భగవంతుడు ఏం చెప్పదలుచుకున్నాడు ప్రపంచానికి అంటే, నేను చెప్పినా వీడు ఏడు పాపలేదు, భీష్ముడు చెప్తే ఆపాడు. కాబట్టి భీష్ముడు నాకంటే గొప్పవాడు. యుద్ధం జరగకముందు నేను చెప్పాను, యుద్ధం అయిన తర్వాత అంత నిజంగా నాశనం జరిగిపోయిన తర్వాత ఏం చెప్పాడు? అలా ప్రపంచానికి తన భక్తుడి యొక్క గొప్పతనాన్ని తెలిసేటట్టు భగవంతుడు ప్రవర్తించాడు. ఒక చివరి ప్రశ్న ఇంకెవరికైనా ఉంటే చెప్పు. మామూలు మనుషుల కష్టాలు పూర్వజన్మ ఫలితంగానే వస్తాయి, నిజమే. అయితే నా డౌట్ ఏంటంటే ప్రభు, ఇప్పుడు మనం ఎవరికో అంటే నేనే పూర్వజన్మలో ఎవరికైనా అన్యాయం చేయొచ్చు, ఈ జన్మలో ఆయనతో నేను ఆ బాధ అనుభవించాను. మరి ఆయన చేసినానికి మళ్ళీ మా నెక్స్ట్ జన్మ బాధలతో లేకపోతే ఇది అయిపోతుంది? ఈ ప్రశ్న ఏమిటంటే, నేను పూర్వజన్మలో ఎవరికో ఏదో అన్యాయం చేస్తుంటే ఇప్పుడు నాకు ఇలా ఈ జన్మలో కొన్ని కష్టాలు అనుభవిస్తున్నాను. సో ఇప్పుడు ఈ జన్మలో నేను కష్టాలు అనుభవిస్తున్నాను అంటే ఆ పూర్వజన్మలో
నేను అన్యాయం చేసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు నాకేదో చేస్తున్నారు, వాళ్ళ ద్వారా నాకు ఇప్పుడు అన్యాయం జరిగితే మళ్ళీ వచ్చే జన్మలో ఏమవుతుంది అని అడుగుతున్నారు. శిల ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, లాస్ ఆఫ్ నేచర్ ఆర్ సటిల్, ఇవన్నీ చాలా గూఢమైనవి, భౌతిక ప్రకృతి యొక్క నియమాలు, ఎప్పుడు ఎలా జరుగుతాయో మనకు తెలియదు. ఉదాహరణకు ధృతరాష్ట్రుడు పూర్వజన్మలో 100 మందిని చంపాడట. వాళ్ళ తల్లిదండ్రులకు చాలా దుఃఖం కలిగిందట. అందుకే ఈయనకి ఈ జన్మలో 100 మంది కొడుకులు పోయారు. వాళ్ళ కలిగిన దుఃఖం ఈయన కలిగేటట్టు చేయడానికి కోసం. అట్లా ఏది జరుగుతుందో మనకు తెలియదు. ఈ అవంతి బ్రాహ్మణుడు ఇలా అనుకుంటున్నాడు, నాకు జరిగిన కష్టాలకు కారణం ఏంటి? నాయం జనో మే సుఖ దుఃఖ హేతు న దేవతాత్మా గ్రహ కర్మ కాలః మనః పరం కారణమామనంతి సంసార చక్రం పరివర్తయేత్. ఆయన ఏమనుకుంటున్నారు? నాయం జనో మే సుఖ దుఃఖ హేతు, ఈ జనాలందరూ నా సుఖ దుఃఖాలకు కారణం కాదు. నాయం జనమే సుఖ దుఃఖ హేతుర్ నా దేవత, కొన్నిసార్లు దేవతలు కారణమని దేవతలు నిందిస్తుంటారు. నా దేవత ఆత్మ, నేను కూడా కారణం కాదు, నేనే కారణం, నేనే దుర్మార్గుని, నా వల్లే ఇలా జరిగింది అనుకుంటాం. నువ్వు కూడా కారణం కాదు. ఎందుకంటే నువ్వు శరీరానికి కాదు, నువ్వు ఆత్మవు. ఆత్మ ఎవరికి దుఃఖం కలిగించదు, నీకు కూడా కలిగించదు. నా దేవత ఆత్మ గ్రహ కర్మ కాల, నా గ్రహాలు బాగాలేదండి అని చెప్పి చాలామంది గ్రహాలు చూపించుకుంటుంటారు సుందరానంద ప్రభు. అది కూడా కారణం కాదంటారు. కర్మ అంటారు, కర్మ కూడా కారణం కాదు. కర్మ భౌతికమైంది, నువ్వు ఆధ్యాత్మికమైన మనిషివి. ఒక భౌతికమైన కర్మ ఆధ్యాత్మికమైన వస్తువు మీద ఏ విధంగా ప్రభావం చూపించగలదు? బ్యాడ్ టైం అండి, కాలం అంటారు. అయ్యా, కాలం కూడా కారణం కాదు. ఏంటి కారణం? మనఃపరం కారణమామనంతి, నా మనస్సే కారణం. దానివల్లే సంసార చక్రం పరివర్తయేతి. నేను ఈ సంసార చక్రంలో పడి పైకి కిందికి తిరుగుతున్నాను. కారణం ఎవరంటే నా మనస్సు. ఎందుకంటే నా మనస్సే నాకు చెప్తుంది, నువ్వు ఆత్మవు కాదు, నువ్వు ఈ శరీరానివి. కాబట్టి మనస్సే అన్నిటికీ కారణం. పక్కవాడికి పిల్లలకు మన పిల్లల కంటే ఎక్కువ మార్కులు వస్తే ఎవరు ఏడుస్తున్నారు? ఆత్మ ఏడవట్లేదు, మనస్సే చెప్తుంది నీకంటే, నీ పిల్లల కంటే వాడికి ఎక్కువ వచ్చాయి. ఆ దుఃఖం కలగడానికి కారణం ఆత్మ కాదు, మనస్సు. కాబట్టి అన్నిటికీ కారణం మనస్సు. హరే కృష్ణ.